దేశవ్యాప్తంగా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దైవ దర్శనం కోసం, శాంతి కోసం, జీవితంలో మంచి కోసం వచ్చిన 9 మంది భక్తులు శాశ్వతంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. కాళ్ళ కింద నలిగిపోతున్న శరీరాలను పక్కకు నెట్టి ముందుకు పోవాలని చూసిన ఆ మానవ మనస్తత్వమే ప్రాణాలను బలి తీసుకున్న విపత్తుగా మారింది. కాశీబుగ్గలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన పైన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఆయన ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిస్థితి తీవ్రతను సమీక్షించారు. ఆలయ పరిసరాలలోని భద్రతా ఏర్పాట్లు, ప్రమాదానికి గల కారణాలపైన ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనలో ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం జరగడం పైన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి కుటుంబానికి 15 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 3 లక్షల చొప్పున సహాయం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సహాయాన్ని అందిస్తోంది. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి అదనంగా 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున సాయం అందుతోంది. ఈ యొక్క పరిహారము వారి నష్టాన్ని పూరించలేకపోయినా వారి కుటుంబాలకు కొంతవరకు అండగా నిలబడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు కఠినతరం చేస్తామని కూడా లోకేష్ తెలిపారు. ఇక శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చులతో నిర్మించారు. ఈ యొక్క ఏడాది ఏప్రిల్లోనే ఆలయం ప్రారంభమైంది. కార్తీక ఏకాదశి సందర్భంగా శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. కాశీబుగ్గ, పలాస, మందస, వజ్రపకుత్తూరు, ఇచ్చాపురం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చారు. ఆలయంలోకి ప్రవేశం, బయటకు వచ్చే దారి ఒకటే కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ సమయంలో శనివారం ఉదయం ఆలయంలో జరిగిన తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ యొక్క ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది భక్తులు చికిత్స పొందుతున్నారు. ఏదేమైనా కూడా ఈ తీవ్రమైనటువంటి దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. పండుగ పూట దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు అదే ఆలయంలో విగత జీవులుగా మారడం అందరినీ కలిచివేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్గా ఇంజూర్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి, గుడికి ఖర్చే ప్రతి రూపాయి, పాండా గారు అన్న పెద్ద ఆయన, సుమారుగా 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆయన, భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి, ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు.